ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం చెప్పారంటే జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 93,32,00,000 జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపు 1050 మీటర్లు నిర్మాణం జరుగుతోంది. అదేవిధంగా మిగిలిన 360 మీటర్ల అప్రోచ్ రోడ్లు ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు గాను మరో 130 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఈ ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్కు పంపించడం జరిగింది. ఫేజ్ 2 కింద త్వరలోనే వీటికి కూడా అనుమతులు తెప్పించి మొత్తం కూడా పూర్తి చేస్తాం. ఈ నిర్మాణ క్రమంలో దాదాపు 1400 స్టీల్ జడ్ షీట్ ఫైల్స్ ఒక్కొక్కటి 12 మీటర్స్ లోతులో డౌన్ స్ట్రీమ్ సైట్ మరియు 6.5 మీటర్స్ లోతులో అప్ స్ట్రీమ్ సైడ్ లో ఏర్పాటు చేయాలి. వీటిని రాయచూర్ నుంచి తెప్పించే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. ఈ అనుమతులు కూడా శాంక్షన్ చేసి దాదాపు 1.5 year 2 years అవుతా ఉంది. కాకపోతే కొన్ని సాంకేతిక లోపాలతో 3 సార్లు ఈ టెండర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మరలా నేను, మా ఎస్సీ గారు, మా ఈ గారు, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కూడా ఈఎన్సీ గారితో మాట్లాడి, సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా ఈ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఒక మంచి కాంట్రాక్టర్ చేత ఈ వర్క్ వేయించాం. అనుమతులు కూడా వచ్చేసినాయి. అగ్రిమెంట్ చేసుకొని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి మనవి చేస్తూ, ఈ ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 100% ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వానివి. ఇది కూడా తెలియకుండా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి, ఆ పని ఇంకా జరగదని మాట్లాడినారు. వీళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు అభ్యర్థులుగా. సిగ్గుండాలి కొద్దిగన్నా. మన జగన్మోహన్ రెడ్డి గారు 100% మొత్తం 93 కోట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నిధులతో. ఇది కూడా తెలియకుండా కేంద్రం ఇచ్చింది, టెండర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, వర్క్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ పనులు జరగవని చెప్పేసి అందులో భాగంగానే ఈ రోజు మనం పనులు ప్రారంభిస్తున్నాం. వెనకడుగు వేసే సమస్య లేదు. అందులో ఈ సబ్మర్సిబుల్ కాజ్వేకి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు నామకరణం చేస్తున్నారు. ఈ రోజే ప్రతిపాదనలు గవర్నమెంట్కు పంపిస్తాం. రైతు బాంధవుడిగా రైతుల్లో, ప్రజల్లో, అన్ని వర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుమారుడు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు పెడితే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని నామకరణ చేస్తున్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో, మీ అందరి ఆశీర్వాదంతో.